హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. శనగపిండి ప్యాకెట్ తీసుకొచ్చేసాను బంగాళదుంప బజ్జీలు చేయడానికి. జస్ట్ సింపుల్గా విడిగా తీసుకోవద్దండి, శనగపిండి మంచిగా ఉండదు. ఇట్లా ప్యాకెట్ తీసుకుంటే చాలా బాగుంటుంది పిండి కూడా. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని దానిలో పిండి యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేశానండి. అంతే అండి, ఇంకేం లేదు. వాటర్ పోసేసి మెల్లమెల్లగా మిక్స్ చేసేయటమేను. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ పోసి మిక్స్ చేసేయటమేను. సోడా ఉప్పు కూడా వేయలేదు నేను, జస్ట్ పిండి ప్లస్ సాల్ట్ అండి. నేను ఆల్రెడీ బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. పీల్ తీసేసి బంగాళదుంపలు కట్ చేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి వాటర్లో నానబెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల ముందు. ఇలా పిండి కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, అంటే జోరుగా రాకూడదు, అలానే తిక్కుగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా తిప్పాలి, ఇలా ఉండాలన్నమాట. పట్టుకుంటే వేళ్ళకు కూడా పడుతుంది, చూసారు, అలా ఉండాలి. ఇప్పుడు మనకి పిండి ఇలా ఉంటే చాలా బాగా వస్తుంది. బజ్జీ లేయర్ తీసుకొని ఇలా డిప్ చేస్తే బాగా వస్తుంది అన్నమాట బజ్జీలకి. ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి కాగనిచ్చేసాను. చూడండి ఎలా వస్తున్నాయి బజ్జీలు. కొంచెం హోటల్ స్టైల్ లాగా వస్తాయి, చాలా బాగుంటాయి హోమ్ మేడ్ బజ్జీలు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. జస్ట్ సింపుల్ అండి, జస్ట్ చాలా అంటే చాలా సింపుల్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూసారు ఎలా ఉన్నాయో, హోటల్లో లాగే ఉన్నాయి. చట్నీలో అలా ఏమి యాడ్ చేసుకోవసరం లేదు దీనిలో. తింటే జస్ట్ కూరలో కారం వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు ఎంత బాగా వచ్చాయో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.